ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘననామములో మేలుకొలుపు స్వరము ప్రేక్షక కుటుంబాలకు మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో మీ అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. తల్లు వంచి ఏకీభవించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, నాకంటే జ్ఞానవంతులు తండ్రి, ఇంకను ఉన్నతులైనటువంటి ఆత్మీయతలో ఎంతో పరిపూర్ణులైనటువంటి వారు ఎంతోమంది బిడ్డలు ఈ వాక్యాన్ని చూస్తున్నారు. వారిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నాయనా, మెట్టుకు ఎవరిమి ఏ రీతిగా ఈ వాక్య సముఖములో కూర్చున్నప్పటికీ, వింటున్న నీ బిడ్డలైనప్పటికీ, బోధిస్తూ ఉన్నటువంటి నేనైనప్పటికీ, మా అందరికీ పరమబోధకుడవు నీవే గనుక నీ వాక్య సముఖములోనికి మేము వస్తూ ఉన్నాం. నాయనా, వాక్యము ద్వారాగా మాతో మాట్లాడండి, మమ్మలను సరిచేయండి, సరిదిద్దండి. నీ పరలోకపు నిగూఢమైనటువంటి ఆత్మ ప్రణాళికను మాకు విశదపరిచి శ్రేష్టమైన నీ మార్గములో కొనసాగునట్లుగా నీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమగల నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి ఈ దినాలలో సర్వలోకములో ఉన్న ప్రజలందరూ కూడా, క్రైస్తవ విశ్వాసులందరూ కూడా క్రీస్తు ప్రభువారి యొక్క సిలువను గురించి, సిలువ పైన యేసు క్రీస్తు ప్రభువారు పలికినటువంటి ఆ 7 మాటల ధ్యానాన్ని కూడా ప్రతి సంఘములోనూ క్రైస్తవులమైన మనము వాటిని ధ్యానిస్తూ ఉంటాం. క్రైస్తవులే కాదు, క్రైస్తవేత్తరులు కూడా మరి ఆయా సంఘాలకు వెళ్ళి యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి ఈ 7 మాటల ధ్యానాన్ని మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు పలికినటువంటి 7 మాటలలో చాలా అద్భుతమైనటువంటి సారాంశము ఇమిడి ఉంది. ప్రభు మళ్ళీ పలికినటువంటి 7 మాటలు మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరములని దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులరా, జాగ్రత్తగా మనము ధ్యానం చేద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ఈ 7 మాటలను పలికి ఆయన భూమి మీద జీవించిన సంవత్సరాలు 33.5 ఏండ్లు. 30వ ఏట వరకు కూడా ఆయన తండ్రి ఇంటి వద్దనే ఉన్నాడు. 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన దేవుని యొక్క పరిచర్యను జరిగించినట్లుగా లేఖనములో చూస్తాం. 30వ ఏట బాప్తిస్మం ఇచ్చి యోహాను చేత యోర్దాను నదిలో ఆయన బాప్తిస్మం పొంది 3.5 ఏండ్లు మాత్రమే ఆయనకు శిష్యులను ఏర్పాటు చేసుకుని విరివిగా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ అనేక అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు ఆయన బోధిస్తూ ఆయన దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క సేవను కొనసాగించినట్లుగా లేఖనంలో మనం చూస్తాం. తదుపరి 33.5 ఏండ్ల యవన ప్రాయములో సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమై ఆయన కలువరి సిలువలో తన రక్తమును చిందించి ప్రాణం అర్పించినట్లుగా దేవుని యొక్క వాక్యములో, చరిత్రలో మనం వింటూ ఉన్నాం. నా ప్రియ సోదరి సోదరుడా, క్రీస్తు ప్రభువారి యొక్క మరణము ద్వారాగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఆయన మరణాన్ని గురించి వ్రాయబడినటువంటి 33 ప్రవచనాలు నెరవేర్చబడినట్లుగా లేదా అవి కొట్టివేయబడినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అవును, క్రీస్తు ప్రభువారి యొక్క జననము అది ప్రవచనానుసారమైనటువంటి జననము. క్రీస్తు ప్రభువారి యొక్క మరణము కూడా అది ప్రవచనానుసారమైనటువంటి మరణమే. 33 ప్రవచనాలు దేవుని యొక్క మరణమును గురించి, క్రీస్తు ప్రభువారి యొక్క సిలువను గురించి పరిశుద్ధ గ్రంథములో రాయబడ్డాయి. ఇవన్నీ కూడా ఒకే ఒక దినమున, ప్రభు సిలువలో ఆయన మరణించిన దినమున ఆ 33 ప్రవచనాలు కూడా అవి కొట్టివేయబడినట్లుగా లేఖనములో చూస్తున్నాం. క్రీస్తు ప్రభువారి యొక్క సిలువ మరణమును మనం తలస్తూ ఉన్నప్పుడు ప్రాముఖ్యంగా క్రీస్తు ప్రభువారి యొక్క సిలువ మరణ విషయంలో క్రీస్తు ప్రభువారు పొందినటువంటి ఈ సిలువ శ్రమలు కూడా 3 రకాలైనటువంటి శ్రమలను ప్రభు అనుభవించినట్లుగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. 1, ప్రభువారు మానసికంగా ఆయనను హింసించారు. 2, శారీరకంగా ప్రభువుని హింస పెట్టారు. 3, ఆత్మీయంగా ప్రభువుని ఆయనను హింసించినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవాది దేవుని కుమారుడండి, ఆయనే దేవుడుగా ఈ లోకములోనికి దిగి వచ్చినటువంటి వాడు. ఆయన సంపూర్ణమైన మానవుడుగా ఉన్నాడు, కానీ ఆయన దేవుడు. ఈ మానవ రూపములో మానవులను రక్షించడానికి లోకంలోనికి వచ్చిన దేవుణ్ణి ఆయనను ప్రియులరా
మానవుని వలె ఆకలిగొన్నాడు, మానవుని వలె నిద్రపోయారు, మానవుని వలె శ్రమలను అనుభవించారు, మానవుని వలె ఈ లోకములో జీవిస్తూ వచ్చారు. అలాంటి క్రీస్తు ప్రభువారిని ఎంత మానసికంగా ఆయనను హింసించారు అని అడిగితే గనక, నా ప్రియమైనటువంటి సోదరి సోదరుడా, ఆలోచన చేయి. ప్రభువుని నివస్త్రనుగా చేసి ఆయన వస్త్రాలను తీసివేసి దేవుని బిడ్డరా ఆ సిలువలో హింసించినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. మనం చూస్తూ ఉన్న చాలా చోట్ల సిలువ మీద వేలాడుతున్నటువంటి ప్రభువారికి వస్త్రనుగా ఉన్నటువంటి ప్రభువుని చూస్తాము. దేవుని బిడ్డరా ఆ దిశమల ఒక వస్త్రముతో కప్పబడినట్లుగా ఆ చిత్రాల్లో చిత్రీకరించిన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే వాస్తవానికి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రకారంగా ఆయన శరీరం మీద నూలు పోగులేదండి. నివస్త్రనుగా చేసి ఆయనను మానసికంగా హింసించారు. రెండవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దైవ కుమారుడువా అని చెప్పి దేవుని కుమారుడైన యేసు ప్రభువారిని, అనేక మందిని స్వస్థపరిచిన యేసు ప్రభువారిని, విడుదల పొందించిన యేసు ప్రభువారిని ఆత్మీయంగాను ఆయనను అవమానపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవది, ఆయనను శారీరకమైనటువంటి హింసలకు గురి చేశారండి. ఎంత శారీరకమైన హింస అని అడిగితే, ఆనాటి వారు ఉపయోగించినటువంటి కొరడాలు మీరు చూసినట్లయితే ఒక్కొక్క కొరడాకు 7 బంతులను కట్టేవారు. ఈ కొరడాకు చివర, తాళ్లకు చివర బంతులుగా సూదిపాటి ఎముకలను చెక్కి బంతులుగా వాటిని కట్టి, ప్రియులరా, ఈ ఒక్కొక్క కొరడాకు ఉన్నటువంటి 7 బంతులను ఒక్కసారి వీపు మీద వాటిని కొట్టినప్పుడు ఈ 7 బంతులు కూడా చర్మములో దిగపడిపోయేవి. మరలా తిరిగి వాటిని లాగినప్పుడు చర్మము చీకి లోపల నుంచి రక్తము స్రవిస్తూ ఉండేది. ఇలాంటి భయంకరమైనటువంటి హింసల మధ్యన తలపైన ముళ్ళ కిరీటం పెట్టారు, బళ్ళెపు పోట్లు పెట్టారు. 10,000 మందిలో గుర్తించదగిన నా ప్రభువుని సొగసైనను స్వరూపమైనను లేనటువంటి వాడినిగా మానసికంగాను ఆత్మీయంగాను శారీరకంగాను హింసించి ఆయనను ఈ పాపిష్టులైనటువంటి మనుష్యుల చేతికి అప్పగించబడవలసి ఉన్నదని ప్రభు చెప్పినటువంటి లేఖనానుసారముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన వదకు తేబడిన గొర్రె పిల్ల వలె ఆయన శ్రమ నొందినట్లుగా లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి, ఆనాటి దినములలో సాంప్రదాయం కూడా 3 రకాలుగా ప్రజలను చంపేటువంటి పద్ధతి ఆనాటి దినములలో మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, యూదుల సాంప్రదాయ ప్రకారమైనటువంటి మరణము. 2, గ్రీకుల సాంప్రదాయ ప్రకారమైనటువంటి మరణము. 3వది, రోమియుల పద్ధతి ప్రకారమైనటువంటి మరణము. నెంబర్ 1, యూదుల సాంప్రదాయ ప్రకారంగా వారి యొక్క నేరము చేసినటువంటి రాజద్రోహులను ఎలాగ వారు హింసించేవారని అడిగితే, ఊరి వెలపలకు తీసుకుని వెళ్ళి తప్పు చేసినటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపేటువంటి వారు. ఈ రోజుల్లో కూడా ఆచారము కొనసాగుతూ ఉన్నట్లుగానే కొన్ని ప్రాంతాల్లో మనం వింటూ ఉన్నాం. దయచేసి గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర కూడా ఒక పాపము చేసిన స్త్రీని తీసుకుని వచ్చినటువంటి వారు ప్రభుతో అంటున్నారు, ప్రభా, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి కదా, ఇదిగో ఈమె తప్పు చేసిందని చెప్పి వాళ్ళ చేతులలోనికి రాళ్లను తీసుకుని ఆమెను చంపాలి అని మాట్లాడుతున్నటువంటి వ్యక్తులను మనం అక్కడ చూస్తాం. నోటిలో నుంచి ధర్మశాస్త్రాన్ని చెప్తున్నారు. మోషే ధర్మశాస్త్రములో ఇలాగూ రాయబడలేదా? మనస్సులోనేమో దురాలోచన పెట్టుకున్నారు ఆమెను చంపాలి అని చెప్పి, చేతిలోనేమో రాయిని పట్టుకున్నారు. వారు మాత్రం ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుతో అంటున్నారు కదా, ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమెను మనం చంపాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు పాపం చేసిన ఆ స్త్రీతో ప్రభు అన్నారు, అమ్మా, ఎవరూ నీకు శిక్ష విధించలేరు, నేను నీకు శిక్ష విధించను. ఎవరైనా ఇదిగో పాపము చేయని వారుంటే ఈమె పైన రాళ్లు వేయండి అని చెప్పినప్పుడు ఒక్క వ్యక్తి కూడా అక్కడ నిలవబడినట్లుగా మనం చూడం. అనగా దాని అర్థం ఏంటో తెలుసా? వాళ్ళందరూ పాపం చేశారు. పాపము చేసి దొరకని దొంగలు వాళ్ళు పాపము చేసి దొరికినటువంటి ఈ స్త్రీని పట్టుకుని నోటిలో ధర్మశాస్త్రం మాట్లాడుతున్నారు, చేతితో రాయిని పట్టుకున్నారు, మనసులో దురాలోచన పెట్టుకుని ఆమెను చంపాలి అని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రభు క్షమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న సోదరి సోదరుడా, ఆ యొక్క యూదుల సాంప్రదాయం ఏంటని అడిగితే రాళ్లతో కొట్టి చంపాలండి. బహ్రెయిన్ దేశంలో నేను ఒక వార్తను విన్నాను, యథార్థంగా జరిగినటువంటి సంఘటన. అక్కడ ముస్లిమ్స్ కుటుంబంలో పాకిస్తాన్ నివాసులైనటువంటి వారు ఆ దేశంలో నివసిస్తూ వాళ్ళ ఇంటిలో ఒక యవనస్తురాలైనటువంటి కుమార్తె చనిపోయింది. హఠాత్ మరణం చేత ఆమె చనిపోయింది. ఆ ఇంటి వారికి చాలా ప్రియమైనటువంటి కుమార్తె గనుక వాళ్ళు ఏం చేశారంటే ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి ఆ యొక్క సమాధుల స్థలంలోనికి తీసుకువెళ్ళి వాళ్ళ సాంప్రదాయ ప్రకారంగా ఆమెను సమాధి చేసేసారు. సమాధి చేసేసి
తిరిగి సాయంత్రం అయినప్పుడు ఆ సాయంత్రం వరకు అక్కడే ఉండి ఎంతో ఓదార్పు లేక వేదనతో ఆమె సమాధిని అక్కడ చేసి తిరిగి వారి గృహానికి వచ్చేశారు. రాత్రి 12-1 గంట సమయంలో ఆ చనిపోయిన కుమార్తె యొక్క అన్నగారు తన యొక్క సెల్ ఫోన్ ఎక్కడుంది అని చూసుకున్నప్పుడు ఆ ఫోన్ వాళ్ళకి కనబడలేదు. అప్పుడు వాళ్ళకు అనుమానం వచ్చింది, ఇది ఖచ్చితంగా ఆ సమాధుల స్థలంలోనే విడిచిపెట్టేసి ఉంటాము అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే ఆ రాత్రి 1 గంట ప్రాంతంలో ఆ సమాధి దగ్గరికి ఫోన్ కొరకు వెళ్ళారు. వెళ్ళేటప్పటికి అక్కడ జరిగిన కనబడుతున్న దృశ్యాన్ని చూసి వీళ్ళ గుండెలు జారిపోయాయి. దేవుని బిడ్డలారా, ఏం జరిగిందో తెలుసా? అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ లోపల ఉన్నటువంటి సమాధి చేసిన సమాధిని తిరిగి తెరచి అదంతా కూడా తవ్వి లోపలున్నటువంటి ఆ యవన కుమార్తె శరీరాన్ని, శవాన్ని బయటికి తీసి ఆ సమాధులకు కాపలాగా ఉన్నటువంటి 2 యవనస్తులైనటువంటి కుమారులు వాళ్ళు ఆ శరీరముతో, అనగా దేవుని బిడ్డలారా, ఆ శవముతో కొన్ని వికృతమైనటువంటి పాపపు కార్యాలు చేస్తూ ఉన్నారంట. ఆ దృశ్యాన్ని చూసి ఎంతో వేదనతో ఆ అన్నగారులు ఆ 2 యవనస్తులను పట్టుకుని అందరికీ కూడా వర్తమానం బయటకు అందేటప్పటికీ వాళ్లను ఒక చెట్టుకు కట్టి అక్కడే రాళ్లతో కొట్టి చంపినట్లుగా పేపర్లో వచ్చింది. చాలా చోట్ల న్యూస్లో కూడా దాని గురించి మనం చదువుతూ వింటూ ఉన్నాం. యూదుల సాంప్రదాయము ఏది అని అడిగితే రాళ్లతో కొట్టి పాపము చేసినటువంటి వ్యక్తి చనిపోయే వరకు రాళ్లతో కొట్టి చంపడం అండి. రెండవది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గ్రీకుల సాంప్రదాయము ఇది ఎంత భయంకరమైనదని అడిగితే ఆనాటి దినములలో ఎవరైనా ఒక వ్యక్తి రాజద్రోహి అయినటువంటి వాడు, మరణానికి తగిన పాపము ఏదైనా చేసిన వాడు ఉంటే గనక ఆ వ్యక్తిని తీసుకుని ఈ గ్రీకుల సాంప్రదాయ ప్రకారంగా ఎలాగా మరణదండన విధించేవారని అడిగితే ఒక చనిపోయినటువంటి వ్యక్తి శవాన్ని మరణదండన విధించబడినటువంటి వ్యక్తి వీపున కట్టి ఇతడు బ్రతికి ఉన్నంత వరకు కూడా ఆ చనిపోయిన వ్యక్తి యొక్క శవాన్ని మోస్తూనే ఇతడు కూడా కాలక్రమేణా చనిపోవాలి అన్నది వాళ్ళు విధించేటువంటి మరణదండన. అర్థమవుతుందా? అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి మరణదండన విధించబడినటువంటి వాడికి చనిపోయినటువంటి ఒక శవాన్ని వీపున కడతారు. ఇతడు భోంచేసినా, ఇతడు స్నానం చేసినా, ఇతడు తిన్నా, ఇతడు పండుకుని ఉన్నా, ఇతడు బ్రతికి ఉన్నంత దినముల వరకు కూడా వెనకున్నటువంటి ఆ శవాన్ని ఇతడు మోస్తూనే ఉండాలి. అది కుళ్ళినా, దాని నుంచి దుర్గంధం బయటకు వస్తూ ఉన్నా, అది పురుగులు పడుతున్నా దానిని ఇతడు మోస్తూ ఉండాలి. ఖచ్చితంగా ఎంత ఆరోగ్యవంతుడైనప్పటికీ కూడా ఆ కుళ్ళిపోయిన శవమును తనతో మోస్తూ 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 కొన్ని రోజులకే ఇతడు కూడా శవముగా మార్చబడేటువంటి వాడు. ఇట్టి రీతిగా ఈ మరణదండనను విధించి గ్రీకుల పద్ధతి ప్రకారంగా మానవులను చంపుతూ ఉండేటువంటి వారు. నా ప్రియ సోదరి దేవుని బిడ్డలారా, దయచేసి ఆలోచన చేయండి. ఈ రోమియుల సాంప్రదాయము ఏది అని అడిగితే సిలువలో చనిపోయినటువంటి వ్యక్తిని చంపడము. ఈ సిలువలు కూడా చాలా రకాలైనటువంటి భంగిమలలో మనకు కనబడతాయి. ఒకటి ప్లస్ ఆకారంలో ఉంటుంది, 2 ఇంటూ ఆకారంలో ఉండేది, 3వది టీ ఆకారంలో ఉండేటువంటి సిలువలు. ఇలాగ రకరకాలైనటువంటి ఆకారాలలో వాళ్ళు సిలువలను తయారు చేసేటువంటి వారు. ఈ సిలువ వెనక ఉన్నటువంటి ఆలోచన ఏంటని అడిగితే గనక ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు తప్పు చేసినటువంటి ఆ వ్యక్తి యొక్క రక్తము భూమి మీద చిందించబడితే ఆ భూమి అపవిత్రమవుతుందని చెప్పి వాళ్ళు ఏం చేసేవారని అడిగితే భూమికి ఆకాశానికి మధ్యగా ఈ సిలువను కొయ్యకర్ర మీద పైకి లేవనెత్తి ఆ పైన భూమికి ఆకాశానికి మధ్యగా అతని ప్రాణాన్ని తీసేటువంటి వారు. ఇలాగున ఆ సిలువ అనేటువంటిది ఆనాటి రోమియుల సాంప్రదాయ ప్రకారంగా మరణదండన పొందినటువంటి వానికి విధించేటువంటి ఒక శాపగ్రస్తమైన దానికి సూచన ఈ సిలువ అని దేవుని సేవకునిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇలాంటి శాపగ్రస్తమైనటువంటి సిలువను, రాజద్రోహులకు విధించేటువంటి మరణదండకు గుర్తైనటువంటి సిలువను ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి విధించినప్పుడు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పాపమంటనటువంటి వాడు, పాపము చేయనటువంటి వాడు, మరణానికి తగినదేది కూడా ఆయనలో కనబడలేదు. అందుకే పిలాతు అంటున్నాడు కదా, ఇతనిలో మరణమునకు తగినదేది కూడా నాకు కనబడలేదని చెప్పి ఆయనను తప్పించాలని శతవిధాలా ప్రయత్నించాడు, ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు. కానీ ప్రజలు ఏమని కోరుకున్నారో తెలుసా? ఇదిగో మాకు బరబ్బానైనా విడుదల చేయండి. పస్కా పండుగలో ఒక వ్యక్తిని విడుదల పరచడం అనేటిది ఆనాటి దినాల్లో ఆనవాయితీ. అలాగున ఒక దొంగను విడుదల పరచాలి కదా,
ఆ పద్ధతి ప్రకారంగా యేసు ప్రభు వారిని విడుదల పరుస్తాము అని అన్నప్పుడు వీళ్ళు